హరి ఓం చెప్పండి. హరి ఓం. హరి ఓం. ఈ గరిక గురించి మీకు తెలుసా అండి? ఓ స్టోరీ ఉంది, చెప్పండి. 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 ఇది గరిక ఏంటో తెలుసా అండి? ఈ గరిక వంశాభివృద్ధి చేస్తుంటాయి. గరిక ఇది వినాయకుడు చాలా ఇష్టం. ఇది దండేస్తే చాలా బాగుంటుంది వినాయకుడికి. మా ఇది ఒకసారి ఓ ముని ఉంటారండి. ముని భార్య మూడి కావలసినవన్నీ అదే వినాయకుడి పూజకి అన్నీ సిద్ధం చేస్తుందన్నమాట. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇక ఇదేంటి రాజుగారు బంగారం దానం చేస్తున్నారు, మీరు కూడా రండి అంటే మా ఇదే ఆయన ఎవరు గురువుగారు పూజ చేస్తున్నారు, పూజ అయ్యేదాకా నాకు కుదరదు, మీరు వెళ్ళండి అంటే అందరు కలిసి వెళ్ళి బంగారం తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇంకా అయిపోయిందండి బంగారం, మాకందరికి ఇచ్చారు, మీరు టైంకి రాలేదు అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ గురువుగారి భార్య కొంచెం ఫీల్ అవుతుంది, అయ్యో నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తే కొంచెం బంగారం వచ్చేది కదా అని. ఎంతైనా ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం కదా. అప్పుడు ఈ ముని అర్థం చేసుకొని అంటాడు, నీకు కావాల్సింది బంగారమే కదా, సరే ఈ గరిక తీసుకో, చూడండి ఇంత గరిక ఇచ్చి నువ్వు వెళ్ళి కుబేర్ దగ్గరికి వెళ్ళి, కుబేర్ దగ్గర బోలో డబ్బు ఉంటుంది కదా, ఇంత గరికకి ఎంత వస్తే అంత కుబేర్ దగ్గరకో ఇంద్రుడి దగ్గరకో వెళ్ళి చూడండి ఈ గరికకి ఎంత తూగితే అంత బంగారం తెచ్చుకోండి అండి. అయితే సరే ఇంద్రుడి దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఇంద్రుడి దగ్గరికి వెళ్తే తోగదు, ఎంత బంగారం వేస్తే తోగదు. అప్పుడు కుబేరు దగ్గరికి వెళ్తుంది, కుబేరుడు అన్నీ వేస్తాడు అయినా తోగదు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి మనము, మళ్ళీ వాళ్ళు పూజలు చేస్తారు కదా ఋషులు కోపం వస్తే మనం ఏం చేయగలము, కాబట్టి మనం ఓ పని చేద్దాము అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారు, దేవతలు ఇంద్రుడు కుబేరుడు అందరూ కలిసి అక్కడికి వస్తారు. అక్కడికి ఈ ముని భక్తిని తీసుకొని ముని దగ్గరికి వస్తారు. వచ్చి మమ్మల్ని పరీక్ష చేస్తున్నారు మీరు, మేమే మీకు వచ్చాము, మీరు బంగారం ఎంత తీసినా తూగలేదు, మీ భక్తి ముందు ఈ బంగారం ఏం తూగుతుంది, మేమే వచ్చామంటే అప్పుడు నవ్వి ముని పత్నితో ముని చెబుతాడు భార్యతోటి, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా, ఇంద్రుడు కుబేర్లే నీ దగ్గరికి వచ్చారు అంటే అప్పుడు కాళ్ళ మీద పడి గరికి అంత మహత్యం ఉంది నాకు తెలియదు అరివు, కాబట్టి ఇదేంటి నాకు బంగారం అక్కర్లేదు అని చెప్తుంది అన్నమాట. అంటే గరికతో మన దేవుని పూజ చేస్తే మనకేం కావాలంటే అది ఇస్తాడని, అసలు గరిక ఏంటి వంశాభివృద్ధి చేస్తుందని ఆ కథలో నీతి మాట. ఆత్మతృప్తి మించింది లేదు కదా. అవును, ఎస్, ఇవాళ అమల ఏకాదశి. మరిట ఉసిరి చెట్టుకి నీళ్లు పోసి పూజ చేయమన్నారు. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి, నీళ్ళు ఇక్కడ తీసుకొని కాస్త నీళ్ళు పోసి వస్తాను. హరి ఓం. ఉంటా మీ శ్రీదేవి. మీరు కూడా చెప్పండి, సబ్స్క్రైబ్. హరి ఓం.